అన్న ది ప్యారడైస్ నానిదైతే గ్లిమ్స్ వచ్చేసింది, ఎలా అనిపించింది ఆ టీమ్స్? అన్న అస్సలు నేను ఊహించలేదు. 2, 3 మొన్న టీజర్ చూసాము, అది చాలా డిఫరెంట్ అనిపించింది. కానీ అనిపించింది ఇప్పుడు వచ్చిన గ్లిమ్స్ మాత్రం మా చేతి మీద ఒక టాటో వేసాడు, అది చెప్తే మళ్ళీ మీరు మ్యూట్ వేసుకోవచ్చు కాబట్టి బా మాటలు లేవన్న. నాని నుంచి ఇటువంటి ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు చూడలేదు. శ్రీకాంత్ తోటేలా దసరా సినిమాతోని మంచి హిట్ కొట్టిండు. కానీ అదే మళ్ళీ క్యాంపియోలు అదే మళ్ళీ సేమ్ ఆ క్రూత్ అని రావడం అనేది చాలా గొప్ప అనిపించింది. నిజంగా శ్రీకాంత్ తోటేలా ఏం ప్లాన్ చేసినావు అన్న, ఏం చేద్దాం అనుకున్నాం అన్న అని మైండ్ నాకు కలిగింది. మా చేతి మీద కొడక రాస్తే మాటలు లేవన్న. నిజంగా పారాడైస్ అంటే నిజంగా పరలోకమో సంథింగ్ ఏదో ఉంటది, అలాంటి మీనింగ్ తో వచ్చినాం. అంటే సినిమానే మాత్రం రస్టిక్ అని ఉంది, కానీ డైలాగ్ డెలివరీ మాత్రం ఒక అమ్మాయి చెప్పింది డైలాగ్ డెలివరీ మామూలు లేదు. ఇది ఒక వాడి కథ అని మాట మాత్రంటే మాటలు ఏమన్నా సార్. నాని ఈ రకం చూడే ఆ గెటప్ కూడా చూసాం అన్న, మామూలు గెటప్. సో నాని అనే కెరియర్ లో ఒక మంచి వైలెన్స్, ఒక సాలిడ్ మూవీ, ఒక దమ్మున్న మూవీ అని చెప్పొచ్చు, పారాడైస్ అని చెప్పొచ్చు. అంటే ఇన్ని రోజులు అంటే నాని అంటే ఒక లవ్ స్టోరీ తీసుకుంటాడు, నాన్న వస్తాడు ఇటు కొడతాడు పోతాడు అనుకున్నాం. కానీ ఇదే నాన్న ఈ రోజు వైలెన్స్ మాత్రం ఎలా ఉంటుందో అనేది జస్ట్ శాంపిల్ ఒక గ్లిమ్స్ చూసాము పారాడైస్. మాటల్లో నిజంగా ఇంకోటి చెప్తా, బక్కోడు బీజం అన్న అనిరుద్ మామూలు కొట్టలేడు నిజంగా. సో ఆ టీజర్ ఆ గ్లిమ్స్ ఒక రకంగా ఉంటే మ్యూజిక్ ఒక డిఫరెంట్ అనిపించింది. ఎనీవే నిజం చెప్తాను, పారాడైజ్ గ్లిమ్స్ మాత్రం ఊచకోత నరాలు బిగిసిపోయినా భయం. అయితే నాని అన్న ఈ రకం చూడలేదు. నాని అంటే మనకి ఎట్లా ఉంటుంది, మన ఇంటోడు అన్న ఫీలింగ్ ఉంటది. అట్లాంటి నాని అన్న ఈ రోజు ఇట్లాంటి మాస్ తీస్తుంటే ఒక కేజీఎఫ్ నిజంగా ఒక కల్కి ఆ రేంజ్ కనిపించింది. ఆ విషయం ఆల్ బెస్ట్. ఏఐ కూడా అంటే అది ఏఐ మరి ఏమో తెలియదు, కానీ కొన్ని సీన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది, చాలా గొప్పగా అనిపించింది. నాని గెటప్ గానీ బీజం గానీ. సో స్టార్టింగ్ లో వచ్చిన తెలంగాణ స్లాంగ్ బాగా మంచి వర్కౌట్ అయింది. ఇది ఒక వాడి కథ అని చెప్పాలి, మొత్తం చరిత్ర వ్యూస్ చెప్తుంటే చాలా గ్రేట్ అనిపించింది. ఆ విషయం ఆల్ బెస్ట్. మ్యూజిక్ డైరెక్టర్ చాలా కొత్త అనిపించింది. శ్రీకాంత్ తోడేలా డైరెక్షన్ చాలా గ్రేట్ అనిపించింది. నాని ప్రదర్శన డిఫరెంట్ అనిపించింది అన్న. అనిరుద్ ఊచకొత్త చెప్తున్నా కదా నిజంగా. అప్పట్లో అనిరుద్ మ్యూజిక్ ఎలా అనిపించింది అని? అనిరుద్ ఆసం అన్న. నేను చెప్తున్నా మన తెలుగులో నిజంగా మన దేవర సాంగ్ చూసాం, దేవర ఎట్లా బీజం ఇచ్చాడు, ఆ జస్ట్ మన ఆ రకంగా ఉంటే ఇప్పుడు వస్తున్న పారాడైజ్ లో ఆ స్టార్టింగ్ బీజం గానీ, ఆ క్లైమాక్స్ బీజం గానీ, అమ్మో గ్లిమ్స్ లో మాత్రం వెరైటీ నా ఊహించలేదన్న. నిజం చెప్తున్నా చాలా మంచి. ఇది మన అనిరుద్ధి కాకపోయినా కూడా నాని కెరియర్ లో ద బిగ్గెస్ట్ సక్సెస్ అని చెప్పొచ్చు. నాకు చాలా బాగుంది. ఇటువంటి ఎక్స్పెరిమెంట్ మాత్రం నాని లైఫ్ లో చూడలేదు. ఐ విష్ ఆల్ బెస్ట్. పారాడైస్ సినిమా మంచి హిట్ కొట్టాలని, మంచి సినిమా కాన్సెప్ట్ తో రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.